QGISలో రెండు బౌండరీలు ఏవైనా జీపీ బౌండరీస్ని ఓవర్లాప్ అవుతూ ఉన్నాయనుకోండి, వాటిని మనము ఎలా కరెక్ట్ చేసుకోవాలి అనేది QGISలో మనం చూద్దాము. ఇక్కడ రెండు పద్ధతులు ఉన్నాయి. QGISలో మనం బౌండరీస్ని కరెక్ట్ చేసుకోవడానికి ఒకటి వచ్చి రీషేప్ ద్వారా చేసుకోవచ్చు, లేదా స్ప్లిట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ఫస్ట్ రీషేప్ ఎలా చేయాలో చెప్తాను. తర్వాత ఇంకొక వీడియో కూడా మనకు స్ప్లిట్ ఫీచర్స్ ద్వారా ఎలా చేసేది అనేది కూడా చెప్తాను. ఫస్ట్ మనము QGISలో మన లేయర్స్ని యాడ్ చేసుకుందాము. ఇక్కడ వెక్టర్ అని ఉంది. లేయర్స్లో కూడా మనము వెక్టర్ లేయర్ని వేసుకోవాలి. యాడ్ లేయర్ అని ఉంది. లేయర్లోకి వెళ్ళి యాడ్ లేయర్లోకి వెళ్ళి యాడ్ వెక్టర్ లేయర్ ఇలా వేసుకోవచ్చు. లేదు మనకి ఇక్కడ ఐకాన్ ఉంది, షార్ట్ కట్ ఐకాన్. ఇక్కడ ఓపెన్ సోర్స్ డేటా అని ఉంది. ఇలా కూడా మనము క్లిక్ చేసినా కూడా అదే ఓపెన్ అవుతుంది. సో అలా కూడా మనము వేసుకోవచ్చు అనమాట. సో నేను జీపీ బౌండరీస్ KMLస్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఇంకొక KMLని కూడా తీసుకున్నా. రెండు ఓవర్లాప్ అయిన KMLs అనమాట ఇవి. సో ఇలా తీసుకున్నాను. సో ఈ రెండింటిని మనము ఓవర్లాప్ అయినాయి. తర్వాత ఇవి ఎలా ఓవర్లాప్ అయినాయి కూడా చూద్దాము. సో వీటిని మనం వర్క్ చేయాలి అని అంటే దీన్ని KMLలో ఉంటే మనం ఏది కూడా ఎడిట్ ఆప్షన్ అనేది మనకి ఏది పని చేయదు. ఇది ఓన్లీ విజిబుల్ మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా మనం దీన్ని షేప్ ఫైల్గా కన్వర్ట్ చేసిన తర్వాతనే దీన్ని యూజ్ చేయాలి. సో వీటిని మనము KML టు షేప్ ఫైల్ కన్వర్ట్ చేయాలి అంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్పోర్ట్ సేవ్ ఫీచర్ యాజ్ అని ఇస్తేగిన మనము ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ షేప్ ఫైల్ని మనకు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇలా నేను ఆల్రెడీ జీపీ బౌండరీస్ చేసుకున్నాను, షేప్ ఫైల్ కన్వర్ట్ చేసుకున్నాను. సో ఇలా మీరు ఇచ్చేసేసి నేమ్ ఇచ్చేసేసి సేవ్ అని ఇచ్చేస్తే సో ఓకే ఇస్తే అయిపోతుంది. సో అలాగే రెండోది కూడా సేమ్ ప్రాసెస్లోనే రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్పోర్ట్ సేవ్ ఫీచర్ యాజ్ అని ఇచ్చేసేసి దాన్ని జీపీ బౌండరీ నేమ్ ఇచ్చేసి సేవ్ చేసుకోండి. సో ఇలా నేను చేసుకున్నాను. సో నాకు ఇది అవసరం లేదు. నేను ఒరిజినల్గా షేప్ ఫైల్ ఏవైతే చేసుకున్నానో వాటిని ఇందులోకి తీసుకుంటున్నాను. సో రెండు బౌండరీస్ని నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఒకసారి చూద్దాం. ఈ రెండు బౌండరీస్ మనకు కరెక్ట్గా ఓవర్లాప్ అయినాయా లేదా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ మనము కలర్ లేకుండా చూద్దాం. నెక్స్ట్ ఇది కూడా అలాగే చేయొచ్చు, లేదా దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చినా కూడా మనకి ఇది డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిపోతుంది. సో అలా అయినా మనం చూసుకుందాం. ఇక్కడ రెండు కలర్లు సపరేట్ ఇచ్చాను, ఎందుకంటే మనకు ఓవర్లాప్ అయిందా లేదా అనేది తెలియడానికి. సో ఇక్కడ ఓవర్లాప్ అయింది. ఈ ఓవర్లాప్ని మనం ఎలా చేసుకోవచ్చు అంటే నేను రెండు మెథడ్స్ చెప్పినాను. దీంట్లో ఫస్ట్ మెథడ్ ఏమి అంటే రీషేప్. దీన్ని రీషేప్ చేసుకోవడం ద్వారా కూడా మనం కరెక్ట్గా దీని మీద కూర్చోబెడితే ఇది కూడా ఓకే అవుతుంది అనమాట. సో ఎలా అనేది నేను చెప్తాను. సేమ్ ఇది ఉంది. నేను ఏదాన్ని మాడిఫై చేయాలనుకుంటున్నాను. నేను కింద దీన్ని మాడిఫై చేయాలనుకుంటాను. పి తిమ్మాపురం అనే దాన్ని మాడిఫై చేయాలనుకుంటున్నాను. సో పి తిమ్మాపురంని నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టాగల్ ఎడిటింగ్ అని ఉంది కదా, ఈ పెన్సిల్ తీసుకుంటున్నాను. సో ఇది అన్నీ ఓపెన్ అయినాయి. ఇక్కడ అన్నీ కూడా డిజేబుల్లో ఉండేవన్నీ ఎనేబుల్ అయినాయి అనమాట. సో టాగల్ ఎడిటింగ్ చేసుకుంటే ఎనేబుల్. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మనం ఏ దాని మీద వర్క్ చేస్తున్నామో దాన్ని ఖచ్చితంగా సెలెక్షన్లో పెట్టుకున్న తర్వాతనే ఇది టాగల్ ఎడిటింగ్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత నేను తిమ్మాపురము అనే దాన్ని నేను రీషేప్ చేయాలనుకుంటున్నాను కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టాగల్ ఎడిటింగ్ చేసుకున్నాను. సో అలాగే ఇక్కడ పెన్సిల్ సెలెక్టర్ తీసుకొని సెలెక్ట్ చేసుకొని నేను ఈ వర్క్ చేయడానికి ఎంత జూమ్ అయితే అంత జూమ్లో చేస్తేనే కరెక్ట్గా వస్తుంది, లేకపోతే సరిగ్గా రాదనమాట. సో దీనికి ఏం చేస్తున్నానంటే రీషేప్ అనేది ఇక్కడ మనకు ఉంది. రీషేప్ ఫీచర్స్ ఇది తీసుకొని ఎప్పుడు కూడా అవుట్ సైడ్ నుంచే మనం రావాలా. ఎక్కడన్నా కానీ ఇక్కడ కావచ్చు, ఇక్కడ కావచ్చు. నేను ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను.
ఎప్పుడు కూడా ఈ బౌండరీని టచ్ చేయకుండా ఈ బౌండరీని తీసుకోవాలి. కాబట్టి అవుట్ సైడ్ నుంచి నేను కరెక్ట్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఒకసారి చూడండి, కరెక్ట్ నాకు ఈ బౌండరీకి సెట్ కావాలి. కాబట్టి ఈ బౌండరీ నిందనే నేను జూమ్ చేసుకొని, ఎంత జూమ్ వీలైతే అంత జూమ్ చేసుకొని నేను దాని మీదనే క్లిక్ చేస్తూ పోతున్నాను. ఇలా క్లిక్ చేసుకుంటూ మీరు ఎంత జూమ్ చేసుకుంటే అంత బాగా వస్తుంది. కానీ పైనది కనబడాలి, ఒకటి చూసి గుర్తుపెట్టుకోండి. ఇలా కొంచెం టైం టేకెన్, కానీ పర్ఫెక్ట్గా వస్తుంది జూమ్ చేసుకుంటే. ఇక్కడ జూమ్ తగ్గిస్తున్నా నేను, ఎందుకంటే నాకు తెలియాలి కదా. ఇలా ఇది అయిపోయింది. దీని తర్వాత బయటకు వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తున్నాను. చూడండి, ఓవర్లాప్ అయిందా లేదా అనేది కనిపిస్తుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా కొంచెం ఉంది ఓవర్లాప్ ఉంది. సో అంటే ఇంకా పర్ఫెక్షన్గా రాలేదు. సో దీన్ని ఇంకా కొంచెం మనము చేసుకోవచ్చు. సో ఇలా సెలెక్టర్ తీసేస్తాను. చూడండి, పర్ఫెక్ట్గా ఇక్కడ మనకు ఓవర్లాపింగ్ లేకోకుండా సరిపోయింది. ఇలా మనము ఓవర్లాపింగ్ లేకోకుండా రీషేప్ ద్వారా మనం ఇలా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మీరు చేసుకున్న తర్వాత ఖచ్చితంగా సేవ్ ఎడిట్స్ చేయాలి. ఇక్కడ సేవ్ లేయర్ ఎడిట్స్ అని ఉంది, దీన్ని క్లిక్ చేయాలి, సేవ్ అయిపోతుంది. సో ఇలా మరి మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే దాన్ని మళ్ళీ దీంట్లో గూగుల్ ఎర్త్లో అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.